హాయ్ అందరికీ. నా ప్రేమ మజిలీ పార్ట్ 8 మీ నిహారిక చెప్పే కథలోకి స్వాగతం. మరిన్ని అద్భుతమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంజలిని చూసిన బామ్మగారు తాతగారు పైకి వస్తారు. రావటంతోనే బామ్మగారు, ఏవే ఎప్పుడు వచ్చేవు? వచ్చిన దానివి నాకు చెప్పడం తెలీదా అని గట్టిగా చెప్పారు. పాపం ఇప్పటిదాకా అంజలి కోసం కంగారు పడింది. అంజలి అంటే బామ్మ అది. తాతగారు, ఈ టైంలో ఒంటరిగా ఎలా వచ్చావు తల్లి? అంజలి తలదించుకునే ఉంది, ఏం చెప్పాలో తెలియక. బామ్మ, చెప్పవే, మీ తాత అడుగుతున్నాడు కదా, చెప్పు. ఆ వ్యక్తి, అబ్బా అమ్మా, వచ్చింది కదా, ఎందుకు వెంటనే ఇలా మా చిన్నతల్లిని ఇబ్బంది పెడుతున్నావు? ఆ గొంతు వినగానే తలెత్తింది. మొహంలో చిరునవ్వు, కళ్ళల్లో మెరుపు వచ్చి చేరి, మావయ్య అంటూ వెనకకి తిరిగింది. ఆయన నవ్వుతూ చేతులు చాచాడు కౌగిలించుకోవటానికి. అంజలి వెంటనే ఆయనను కౌగిలించుకుని, ఎప్పుడు వచ్చారు మామయ్య? వచ్చిన విషయం నాకు చెప్పాలి కదా. ఎలా ఉన్నావు మావయ్య అని గ్యాప్ లేకుండా వరుస ప్రశ్నలు అడుగుతోంది. శ్రీనివాస్ గారు, అరే కాస్త గ్యాప్ ఇవ్వు తల్లి. నేను బానే ఉన్నాను. సాయంత్రమే వచ్చాను. నీకోసమే ఎదురు చూస్తున్నాను. అంజలి, అయ్యో, నా కోసం వెయిట్ చేస్తున్నావా? సారీ మావయ్య, నాకు నిజంగా తెలీదు. శ్రీనివాస్ గారు, పర్లేదులే తల్లి. ఇప్పుడేమైంది? కన్వర్జేషన్ మొత్తం అంజలి గది బయట జరుగుతోంది. అంజలి రూమ్లో అంజలి బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతున్న వ్యక్తి తలుపు తట్టడం విని పిల్లోతో చెవులు మూసుకున్నాడు. తర్వాత బయట ఏదో గోలగా అనిపించి విసుగెత్తి చిరాకుగా ఫేస్ పెట్టి తలుపు తీశాడు. తలుపు చప్పుడుతో మావయ్యతో మాట్లాడుతున్న అంజలి వెనుకకు తిరిగి డోర్ దగ్గర ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యింది. ఇందాక ఆగిన ఎక్కిళ్ళు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఆ వ్యక్తి కూడా అంజలిని చూసి షాక్ అయ్యాడు. ఇంతలో బామ్మ అంజలిని చేయి పట్టుకొని అభి ముందు పెట్టి, రే అభి, గుర్తుపట్టావా? అంజలి రా, నీ మరదలు అని నవ్వుతూ పరిచయం చేసింది. అంజలి, అభి ఇప్పుడు డబుల్ షాక్. అంజలి షాక్ నుండి భయానికి షిఫ్ట్ అయ్యింది. అభి షాక్ నుండి కోపానికి షిఫ్ట్ అయ్యింది. కానీ అంజలికి ఎక్కిళ్ళు ఆగలేదు. శ్రీనివాస్ గారు, అమ్మా, ఏదైనా మనం రేపు చూసుకుందాం. ముందు దానికి మంచినీళ్ళు ఇవ్వు. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి అని చెప్పి పంపించేశారు. అభిని కూడా వెళ్ళి పడుకోమని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అభి లోపలికి వెళ్ళిపోయాక అప్పుడు చూశాడు అంజలి ఫోటోని. ఆ ఫోటోని తీసుకొని కబోర్డ్లో పెట్టేశాడు. మనసులో, దొరికేవే నాకు, చెప్తా నీ పని అని ఒక కన్నింగ్ స్మైల్ పెట్టి పడుకున్నాడు. కొన్ని గంటల క్రితం హాల్లో బామ్మ ఒకరి కోసం ఎదురు చూస్తూ ఉంది. అక్కడ బామ్మ, తాతగారు, శ్రీనివాస్, పద్మ, నిధి, హేమ, పరమేష్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో బామ్మ ఎవరి కోసమైతే ఎదురు చూస్తుందో ఆ వ్యక్తి వచ్చేశాడు. అతను రాగానే బామ్మ వేగంగా నడుచుకుంటూ వెళ్ళి అతని మొహాన్ని చేతిలోకి తీసుకొని, అభి ఎలా ఉన్నావురా అని ఆనందంగా అడిగారు. అభి, నేను బానే ఉన్నాను బామ్మ, నువ్వు ఎలా ఉన్నావు? అయినా ఏంటిది ఇలా అయిపోయావు? అందుకే చెప్పాను తాతని వదిలి నా దగ్గరకు వచ్చేయమని అని నవ్వుతూ అన్నాడు. అభి మాటలు విన్న బామ్మగారు ఇంకా సంతోషపడ్డారు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తాతగారు, అమ్మ నా మనవడా, నీకు వెటకారం ఎక్కువే అని కాంప్లిమెంట్ ఇచ్చారు. తరువాత అభి అందరినీ నవ్వుతూ పలకరించాడు. అప్పటికే 11:40 అయింది. పైగా అభి అలసిపోయి ఉన్నాడు. అది గమనించిన బామ్మ, ఇంకా రేపు మాట్లాడుకుందామని చెప్పి అభిని అంజలి గదికి పంపించింది. ఆ ఇంట్లో అంజలి గదిలో మాత్రమే ఏసీ ఉంటుంది. పైగా అంజలి రూమ్ చాలా బాగా ఉంటుంది. రాక వచ్చాడు, పైగా ఇంటి వారసుడు, అందుకే ఏ లోటు ఉండకుండా అని అంజలి బట్టలు, వస్తువులు తన రూమ్కి షిఫ్ట్ చేసి అభిని పంపించింది. బాగా అలసిపోవటం వల్ల రాగానే ఫ్రెష్ అయి బెడ్ మీద పడిపోయాడు. ఆ తర్వాత మీకు తెలిసిందే. బామ్మ వెంట వెళుతున్న అంజలికి మనసులో ఎన్నో ప్రశ్నలు. వీడు అభినా? మామయ్య సడన్గా ఎందుకొచ్చాడు? వస్తే ఖచ్చితంగా నాకు చెప్తారుగా. మామయ్య వస్తూ ఉంటారు, ఓకే, మరి వీడెందుకు వచ్చాడు? ఇందాక వాళ్ళ ఫ్రెండ్ అడిగితే చిన్న పని అని చెప్పాడు. ఏ పని? వీడు ఒకడేనా? అత్త, నిధి కూడా వచ్చారా?
అయ్యో! ఎందుకింత ఆలోచిస్తున్నాను? బామ్మని నిదానంగా అడిగితే చెప్తుంది కదా అని అనుకుంటూ ఉండగానే అంజలిని బామ్మ తన గదికి తీసుకెళ్తుంది. బామ్మ అంజలి మంచినీళ్ళు తీసుకో అని పిలవటంతో ఆలోచనలో నుంచి తేరుకుంది. అంజలి మంచినీళ్ళు తాగి ఏంటి బామ్మ నీ గదికి తీసుకొచ్చావు? బామ్మ అంజలిని బెడ్ మీద కూర్చోపెట్టి తాను అంజలి పక్కన కూర్చొని చేతులు పట్టుకొని బంగారం అని గారంగా పిలిచింది. అంజలి మనసులో ఇదేంటి పిలుపు మారింది? బామ్మ నేను ఒకటి అడుగుతాను చేస్తావా? అంజలి మనసులో వామ్మో పెళ్లి గురించా? ఏంటి బామ్మ? బామ్మ ఏం లేదులే అభి వచ్చాడు కదూ. అంజలి హా అయితే? బామ్మ అంటే వాడు ఒక వారమే ఉంటాడు. అంజలి మనసులో అయితే పెళ్లి చేసి పంపిస్తావా? అయితే ఏం చెయ్యాలి? బామ్మ అది. అంజలి బామ్మ బామ్మ ఎందుకే అలా అరుస్తున్నావు? అంజలి బామ్మ నువ్వు నాంచకుండా అడిగితేనే నేను వెంటనే సమాధానం చెప్పి వెళ్ళిపోతాను. బామ్మ ఎక్కడికి వెళ్ళొద్దనే నేను చెప్పేది. నువ్వు ఇక్కడే ఉండాలి. వాడు రాక రాక వచ్చాడు. ఇక్కడ నీ గది మాత్రమే బావుంటుంది. కాబట్టి ఒక వారం రోజులు వాడు నీ గదిలోనే ఉంటాడు అని గ్యాప్ లేకుండా చెప్పింది. అంజలి ఓసిని దీనికా? సరే ఇక్కడే ఉంటాను. ఒక వారమేగా అని రిలీఫ్గా చెప్పింది. బామ్మ సరే అయితే దా ఇప్పటికే లేట్ అయింది పడుకో. అంజలి బామ్మ మరి తాతయ్య ఎక్కడా? పడుకుంటారు. బామ్మ ఇంకో గదిలో ఉన్నారు లేవే నువ్వు పడుకో. అంజలి బామ్మ మామయ్య అభి సడన్గా ఎందుకొచ్చారు? బామ్మ రాక రాక వస్తే ఇదేం ప్రశ్నే? అంజలి అది కాదు బామ్మ అని ఇంకెంతో చెప్పాలనుకుంటుంది. కానీ బామ్మ అంజలి ఇప్పటికే లేట్ అయింది. పొద్దున్నే చాలా పనులున్నాయి. త్వరగా పడుకో నాకు నిద్ర వస్తుంది అన్న మాట దాటేసింది. అంజలి సర్లే. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.